ట్రిప్ తన జీవితాన్ని మార్చేసింది అంటున్నాడు మన రాఘవ. మరి ఆ గోవా ట్రిప్ కి వెళ్ళింది ఎవరెవరు, అక్కడ ఏం జరిగింది తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. లేనివని తొక్కి పెట్టి నమ్మి వస్తే ముంచి వేసి చెవిలో నా పెట్టేరా పువ్వులు పక్క నుండి. అసలే రాక ఫస్ట్ టైం గోవా వచ్చాం, దారి తప్పిపోయాం. అక్కడికి నాగబాబు గారు చెప్తూనే ఉన్నారు, మమ్మల్ని వదిలి ఎట్టి వెళ్ళకండి రా తప్పిపోతారని. రాఘవ్ గారు, మీరు పెద్దలను మర్యాదిస్తున్నా, మనం తప్పిపోలే, ఆ 38 మంది తప్పిపోయారు. మేధావి ఊరుకుంటావా? ఎవరో ఒకరిని తప్పేం కదా, మన దగ్గర ఫోన్ నెంబర్ కూడా లేదు, హోటల్ అడ్రస్ తెలీదు, ఎలాగ వెళ్ళడం? జస్ట్ ఏ మినిట్, ఐ హావ్ కార్డ్. ఈ కార్డు మీద అక్షరాలు వెళ్ళేవేంటండి? అరే ఇందాక వెనకాల పెట్టాను, ఆ రాపిడికి అక్షరాలు కరిగిపోయినట్టున్నాయి. ఇంకాసేపు ఉంటే కార్డు కాలిపోయేది. పెట్టలే మేమందరూ ముందు వెళ్తున్నప్పుడు ఎక్కడో వెనకాల ఉండిపోతారేంటి మీరు? నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి. వస్తే అక్కడ శాండ్ ఇసుక ఉంది, అక్కడ ఇసుకలోనేమో చిన్న గుడిసేసాను, ఆ గుడిసి కూలిపోయింది, అందులో నాదేమో గిరుకుపోయింది. ఏంటి? కాలు కాలు. బాబు గారు ఎప్పుడో చెప్పారు, ఆర్పి నీకు కొంచెం ఇగో ఉందయ్యా అన్నారు. రచ్చ రవిని చూసి నేర్చుకోవయ్యా. ఏమయ్యా రవి, నీలో కొంచెం టాలెంట్ ఉందయ్యా అన్నారు. అదేమన్నా పెంచుకున్నాడా? లేదు కదా. నువ్వెందుకు ఇగో అలా పెంచేసుకుంటావు? నీ దండం పెడతా, కోనసీమలో ఉండే 4 కొబ్బరి చెట్ల మధ్య 4 తట్లు ఇసుకేస్తే వచ్చింది గోవా. నీ ఇగో తగలయ్యా. అదిగో బీచ్ చూడు, కెరటాలు చూడు, కెరటాలు చూడు, కెరటాలు అలలు ముందుకు వస్తుంటాయి, వెనక్కి పోతుంటాయి, ముందుకు వస్తుంటాయి, వెనక్కి పోతుంటాయి. 15,000 తొప్పెట్టావు కాబట్టి నీకు దిక్కు తెలియట్లా. ప్రపంచంలో ఏ సముద్రం నల్లో ముందుకు పోతుంటాయి, వెనక్కి వస్తుంటాయి. నువ్వు ఆపుతావు మాట్లాడితే 15,000 పదాలు ఖర్చు గురించి మాట్లాడుతూ ఉంటాయి. నువ్వు రచ్చ రవిని చూసి నేర్చుకో. ఎంత చక్కగా చూడు, ప్రతి పైసాని ఆస్వాదిస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. రాఘవ్ గారు, ఇప్పుడు రాత్రి 10:30 అవుతుంది, షాపులు కట్టేస్తారు, మరి త్వరగా వెళ్దాం. సార్ ఇది హైదరాబాద్ కాదండి, గోవా. అంటే ముందే కట్టేస్తారా? 24 hours తీసే ఉంటాయి. అయినా సరే నా వాచ్ లో 12 గంటలే ఉందేంటి? మీరు రచ్చరావు గారి టీమ్ లో పనిచేస్తారు కదా? కాదు, అతనే నా దగ్గర టీమ్ లీడర్ గా పనిచేస్తున్నాడు. అంటే మీకు కూడా ఇగో ఉందన్నమాట. ఏ మాత్రం ఒక్క నిమిషం ఆగండి. ఏమండి రవి గారు, ఆయన ఇందా నుంచి ఓ ఖర్చు అయిపోతుంది ఫీల్ అయిపోతున్నాడు కదా. గోవా వచ్చారు, చాలా బిజీగా ఉన్నారు నుంచి. మీరు ఇక్కడ షాపింగ్ ఏం చేశారు? ఓ బాబోయ్, చాలా షాపింగ్ చేశారు. అయ్యో ఏంటి, ఎంత బరువు ఉందట అప్పారావు గారు? చూసారా ఎంత బరువు ఉందా షాపింగ్? బరువు గురించి నా దగ్గర మాట్లాడుతుంది. బాబోయ్ ఏంటి ఇసుక షాపింగ్ చేశారేంటండి? అరే బీచ్ లో ఇసుక కొన్నా 750, 250 రూపాయలు అటాటి కొన్నా, 500 పెట్టి. గోవా వచ్చి ఇసుక కొన్నారా? గోవా బీచ్ నుంచి నా బిడ్డ, డాడీ నా కోసం ఏం తెచ్చినా అంటే, ఇసుక తెచ్చిన గోవాది అంట. నా కొడుకు అడిగినాడు, కష్టం కదా, ఇద్దరికి సేమ్ ఇసుక కొన్నా. ఇప్పుడు అర్థమైంది రోజా గారు ఇంకా ఎందుకు కుమిలిపోతున్నారో నేను చూసి. ఆగు అప్పారావు గారు, ఏమనంటే అన్నం అంటారు కానీ కారు చీకట్లో కాకిపిల్ల కనిపిస్తుందా? ఒక్క నిమిషం సార్, అది వాయిస్ ఎక్కడో విన్నట్టుంది ఎవడా అని. ఇదిగో బాబు ఒకసారి టోపీ తీయమను. వద్దు సార్. నువ్వా సార్? నేను కూడా తప్పిపోయింది సార్, అందుకే ఈ లోపల టాటూలు వేసుకుని బతుకుతున్నా. టాటూలు వేసుకుని బతికేస్తున్నావా? రే తప్పేం, అందరం వెనక్కి వెళ్ళిపోదామన్నా, డబ్బులు లేవు. సార్ ఎక్కడున్నారో అడ్రస్ తెలీదు. ఇంట్లో అడుగుతారు గోవా నుంచి ఏం తెచ్చావు. ఈ లోగా 10 టాటూలు వేసి 10,000 సంపాదించాలి. నేను హైదరాబాద్ వెళ్ళిన టీమ్ లీడర్ చేస్తారు, జబర్దస్త్. నేను యాంకర్ చేస్తాను. ఒక్క నిమిషం అప్పారావు గారు ముచ్చట పడుతున్నారు. ఉంటే చూడు, ఇది కావాలా? 2 రోజుల నుంచి తాగుతున్నానండి, మిగిలింది ఇదిగో ఇది ఉంది. 10,000 పెట్టుకుని వస్తా. తొందరగా వచ్చేయాలి నువ్వు. ఓకే. గోవా ఎంజాయ్మెంట్ కి వచ్చాం కదా, ఇదిగా గట్టం. నీ గట్టంలో నా గొట్టం పద. రే గోవాని బ్రష్ పట్టిస్తున్నారు కదా. జాగ్రత్త చీర్ చెప్పుకుని తాగండి.
వీళ్ళందరికీ ఎందుకు ఇప్పించానో తెలుసా అండి? వీళ్ళందరిలో ఒక్కొక్కరి దగ్గర చాలా ఎదవ టాలెంట్లు ఉన్నాయి. మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడుతుంటారు. వీళ్ళ కుళ్ళు కుతంత్రాలు ఏంటో ఇప్పుడు బయటికి లాగాలి, చూస్తా. అప్పగారు, ఎస్ ప్లీజ్. మీరు నాగబాబు గారిని ఎప్పుడు చూసినా బావా బావా అని పిలుస్తూ ఉంటారేదా అని అంటే అంత ప్రేమ మీకు? ఏ ప్రేమ కాదండి, బాధ. చూసారా చూసారా నువ్వు బాధ. నేను ఆడదానిగా ఎందుకు పట్టలేదు, బాబు గారి చేత మరదలు అని ఎందుకు అనిపించుకోలేదని నా బాధ. ఎంత మందులో ఉన్నా సరే బిస్కెట్ ప్యాకెట్లు బాగానే మెయింటైన్ అదే చేస్తారు. కదా. ఆర్పి గారు, మీకు నిజంగా చాలా టాలెంట్ ఉందండి, కానీ చాలా సార్లు మీరు గెలవలేదు. జడ్జిమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కరెక్ట్ కాదు, అసలు కరెక్ట్ కాదు. ఈ టైంలో మీరు అడగడం కరెక్ట్ కాదు, నేను చెప్పడం కరెక్ట్ కాదు. తాగినప్పుడు ఏంటి చెప్పకూడదు, నోరు మూసుకోపో. ఆడ ముద్ర టెంకాడు. ఈడు కూడా మందులో కూడా బిస్కెట్ ప్యాకెట్లు బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. లాభం లేదు, ఈడు కూడా దొరకలేదు. ఇంక ఈ మేధా ఒక్కడు ఉన్నాడు. రవణ, నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్ అన్నా. మందు తాగింది నేను, నువ్వు కాదు. ఈడు కూడా ఒప్పుకోవట్లేదు ఆర్టిస్ట్ అంటే. అలా కాదన్నా, మన యాంకర్ ఉంది అనసూయ. అనసూయ మీద నీ ఒపీనియన్ ఏంటి? అమ్మ తాగింది దిగిపోయింది. ఈడు మందు తాగినప్పుడే అనసూయ గారికి ఒక ఫోన్ కొట్టిస్తే ఈడి మీద కేసు పెడతాడు. కరెక్ట్ అన్నా, ఒకసారి అనసూయ గారికి ఫోన్ చేయి. అలా కాదన్నా, ఒకసారి వద్దు అన్నప్పుడు వద్దు. ఎందుకు వద్దు. ఎందుకు? వాళ్ళ పిల్లలకు కూడా మన బీచ్ ఇసుక కొనమంటే నా దగ్గర పైసలు లేవు. చిచ్చి. సంపాదించావా? 20,000. ఓ హాయ్ సార్, ఏయ్, మీ అందరేటి ఇక్కడ ఉన్నారు? సరదాగా గోవా చూద్దామని వచ్చావు. ఇది మా వైజాగ్ సార్. ఊరుకోండి, పంచులు మేము వేస్తాం, మీరు వేస్తారేంటి? నిజం సార్, ఇది మా వైజాగ్ సార్. మనం గోవాలో లేవు. గోవా అనుకుని వైజాగ్ లో దిగాం ఫోటో. బుద్ధి జ్ఞానం ఉందా లేదు నీకు? నేను ముందే చెప్పాను, నాగబాబు గారు వెళ్తున్న విమానం ఎక్కడంటే మనందరం వెనకాల విమానంలో వెళ్దాం ఉన్నారు. ఆయన విమానం గోవా వెళ్ళిపోయింది, మనం వైజాగ్ వచ్చాం. రోజా గారు, సో గోవాని ఫుల్ ఎంజాయ్ చేసినట్టున్నారు, మర్చిపోలేకపోతున్నారు. కాస్ట్యూమ్స్ బాగున్నాయి. సేమ్ ఫ్లైట్ లో వెళ్ళాలి, వెనక్ ఫ్లైట్ లో వెళ్ళకూడదు. మనందరం తప్పిపోయామంట. 38 మెంబర్స్ తప్పారా? కానీ రవి మాత్రం భలే ఉన్నాయి. నీ కూలింగ్ గ్లాస్ లేవి, వైట్ వేసుకొని సెల్ఫీలు తీసేసుకుంటున్నాడు, ఎవరిని పట్టించుకోకుండా. ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేశారు, బాగుంది. నాగబాబు గారు, గోవా జోషి అంటే చూపించారంట. బాగుంది రాఘవ.